ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యావు రామ్. సీత గురించి తెలుసుకున్నావు. సీత ఎప్పటికీ తప్పు చేయదన్న నిజం నీ మనసుకి తెలుసు రామ్. మీ పిన్ని వాళ్ళకు కూడా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఓకే సీత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. మంచిది మామ, త్వరలోనే కలుద్దాం. పద వెళ్దాం. నాకు రామ్ ఆస్తి రాయకుండా ఆగిపోవడానికి కారణం ఈ సీతే అన్నమాట. ఈ విషయం మనకి ఈ రోజే అర్థమైంది కదా. అది అర్థమైంది, కానీ అర్థం కానిది ఒకటుంది మహా. నాగు ఫోన్ ఆ సీత చేతికి ఎలా దొరికింది? హోలీ రోజు నాగును తరుముకుంటూ సీత మన ఇంటికొచ్చింది కదా. వాడు ఇంట్లో సెల్ పడేసుకుని వెళ్ళిపోయాడు. అలా వాడి ఫోన్ సీతకి దొరుకుంటుంది. అదోకే, ఆ విషయం వదిలే. మిథున గౌతమ్ని నక్లెస్ అడిగినట్టు సీతకెలా తెలిసింది? అదే నేను ఆలోచిస్తున్నాను. గౌతమ్ మిథునని బయట కలవడం సీత చూసిందేమో. చాటుగా ఉండి వాళ్ళ మాటలు విని రామ్కి చేరవేసిందేమో. అంతే అయ్యుంటుంది మహా. లేకపోతే ఆ మిథున మైండ్లో ఏముందో తెలుసుకునే జ్ఞానం ఆ పల్లెటూరు సీతకి ఎక్కడుంటుంది? అది పక్కన పెట్టు. సీత చెప్పిందని రామ్ నేను రాసిన చెక్ని చించేశాడు. అంటే రామ్ పూర్తిగా సీత ట్రాప్లో పడిపోయాడు. అందుకే కదా మహా, సీత మీద నువ్వు వేసిన నింద నిజం కాదు అని తేలిపోతే సీతను ఇంటికి తెచ్చుకుంటాను అంటున్నాడు. ఏది జరిగినా అది జరగనివ్వను. నా ఇంటికి ఒకరే కోడలు, అది మిథున మాత్రమే. రేపు నీ కొడుకు నెక్లెస్ ఇవ్వకపోతే నీ కాబోయే కోడలు ఏం చేస్తుందో? ఎలాగైనా మిథునకు నెక్లెస్ ఇవ్వాలని గౌతమ్ పట్టుపడుతున్నాడు కదా. ఆ విషయంలో గౌతమ్ని కన్విన్స్ చేయలేం. మిథుననే కన్విన్స్ చేయాలి. నీ కన్న కొడుకే నీ మాట విన్నప్పుడు ఆ మిథున మాత్రం ఎందుకు వింటుంది? పైగా దానికి ఒళ్ళంతా పొగరు. ఆ పొగరే మిథునకి అందం. దాన్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే తనతో మాట్లాడుతాను. మిథునకి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేస్తా ఉంది. హలో. హాయ్ మిథున, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నారు? నథింగ్. రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ బిజీలో ఉన్నావేమో అని. షాపింగ్ మార్నింగే అయిపోయింది. ఈరోజు గౌతమ్ని కూడా మీట్ అయ్యాను. గౌతమ్ చెప్పాడు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా నువ్వు నెక్లెస్ అడిగావట కదా. ఎస్, రేపు గౌతమ్ చేతుల మీదుగా ఆ నెక్లెస్ని నా మెడలో వేయించుకోవాలని స్మాల్ విష్. రియలీ ఇట్స్ బ్యూటిఫుల్ విష్ మిథున. నువ్వు గౌతమ్ బయట కలవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, నువ్వు గిఫ్ట్ అడగటం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు ఇంత త్వరగా క్లోజ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏమైంది? నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఇంకొకటి కూడా జరిగింది. నువ్వు గౌతమ్ బయట కలిసి మాట్లాడుకోవడం ఆ దొంగ మొహం సీత విన్నట్టుంది. వింటే ఏంటి? అది మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని కంకణం కట్టుకుంది మిథున. నువ్వు గౌతమ్ని నెక్లెస్ అడిగావని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నేను గౌతమ్కి మనీ ఇవ్వకుండా రామ్ అడ్డుపడ్డాడు. ఓ, మీ ఇంట్లో మీకంటే రామే పవర్ఫుల్లా? అలా అని కాదు. రామ్ అన్నిసార్లు నేను చెప్పింది వింటాడు, కొన్నిసార్లు
నేను రామ్ చెప్పింది వినాల్సొస్తుంది. అంటే గౌతమ్ నాకు నెక్లెస్ ఇవ్వకుండా రామ్ ఆపేశాడన్నమాట. రామ్కి గౌతమ్ అంటే జలస్ ఉన్నట్టుంది కదా. ఎగ్జాక్ట్లీ. సీతకు కూడా నువ్వంటే అసూయ. నీకు గౌతమ్ నెక్లెస్ ఇవ్వకపోతే రేపు నువ్వు ఎంగేజ్మెంట్ని ఆపేస్తావని సీత సిల్లీగా నాటకం ఆడుతోంది. సీత నిన్ను మరి తక్కువ అంచనా వేస్తోంది. ఎస్ బోడి సీత, నెక్లెస్ కోసం నేనెందుకు ఎంగేజ్మెంట్ ఆపుకుంటాను? ఆ విషయం నాకు తెలుసు మిథున. 1000 కోట్ల ఆస్తి ఉన్న నువ్వు ఆఫ్టర్ ఆల్ 25 లక్షల నెక్లెస్ కోసం ఈగోకి పోతావా? సీత పిచ్చి కాకపోతే అన్నట్టు నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నేనెందుకు ఫీల్ అవుతాను? రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇట్స్ ఫిక్స్. థ్యాంక్ యూ మిథున. నువ్వు మా ఇంటి కోడలయ్యాక నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను. రేపు కలుద్దాం. ఉంటాను. ఎలా తెగ్గొట్టానో చూసావా? మీ అత్తాకోడళ్ళు మీకు మీరే సాటి. పిచ్చి మహాలక్ష్మి అత్తయ్య, రేపు ఉంటుంది నీకు పిచ్చకిస్తా. ఏమైంది మమ్మీ? నాకు డబ్బులు ఇవ్వకుండా రామ్గాడు ఎందుకు అడ్డుపడ్డాడో కారణం తెలిసిందా? అదంతా సీత స్కెచ్ గౌతమ్. ఏంటి? సీత చెప్తే రామ్ విన్నాడా? నువ్వు మిథున బయట కలిసి మాట్లాడుకోవడం సీత చాటుగా విని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు నెక్లెస్ ఇవ్వకపోతే మిథున ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుంది అని సీత వెదవ ప్లాన్. అంటే మిథున నిజంగానే ఆ ఎంగేజ్మెంట్ ఆపుతుందా? లేదు, నేను మిథునతో మాట్లాడాను. తనేదో క్యాజువల్గా నిన్ను నెక్లెస్ అడిగింది. నేను జరిగింది చెప్పాను. మిథున కన్విన్స్ అయ్యింది. అంటే రేపు నెక్లెస్ లేదా? మిథున నన్ను ఫస్ట్ టైం అడిగిన కోరిక మామిది. ఆ విషయం మర్చిపో. మిథున నీ సొంతం అయ్యాక ఏం కావాలన్నా కొనిద్దాం. 1000 కోట్ల ఆస్తి నీ చేతుల్లో ఉండగా ఎవరిని చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రాబ్లం సాల్వ్ అన్నమాట. ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ సీత ఇంతటితో ఆగదు. రేపటి ఎంగేజ్మెంట్ ఆపడానికి అది ఏవైనా చెయ్యొచ్చు. ఏమైనా అంటే ఏం చేస్తుంది? ఏమో, అసలే అది మెంటల్ది. నిశ్చితార్థం చెడగొట్టడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పైగా రామ్ ఇప్పుడు తను ఏం చెప్పినా వింటున్నాడు. నా నిశ్చితార్థం ఆపితే ఆ రామ్ సీతలిద్దరికీ జాతర చేస్తాను. ముందు నువ్వు ఆ జాతర ఆపరా బాబు. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. రేపు మనకి తెలియకుండా సీత ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడుతున్నావా? సీత గురించి పూర్తిగా తెలిస్తే నేనేంటి, నువ్వు కూడా టెన్షన్ పడతావు. అది ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అటాక్ చేస్తుంది. ముందు నేను కూడా నీలాగే సీతను తక్కువ అంచనా వేశాను. పల్లెటూరుది కదా, గోడకి పిడకని కొట్టినట్టు దాన్ని కొట్టి తరిమేద్దాం అనుకున్నాను. కానీ అది గోడకి కొట్టిన బంతిలా తిరిగొస్తుంది, బాణంలా గుచ్చుకుంటుంది. సీత గురించి నువ్వు వర్రీ అవ్వకు మమ్మీ. తన విషయం నాకు వదిలే. రేపు ఎట్టి పరిస్థితుల్లో సీతనిక్కడికి రాకుండా చేస్తాను. ఏం చేస్తావు? నాకు వదిలేమన్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. అసలే అది పోలీసోడి కూతురు. దానికేవైనా అయితే ఆ శివకృష్ణ వస్తాడు.
అక్కడ సీత సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి రేవతి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిది. ఎవరండి? శివకృష్ణ అన్నయ్య గారు. బావగారు ఈ టైంలో చేశారేంటి? లిఫ్ట్ చేయండి. హలో అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కిరణ్. సీత గురించి కనుక్కుందామని కాల్ చేశాను. సీత ఇందాకే భోంచేసి పడుకుంది బావగారు. ఫోన్ ఇమ్మంటారా? అయ్యో వద్దమ్మా, తనని నిద్ర లేపకండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. సీతలా మిథున్లా సీత ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది. సీతలా మిథునలాగా సీత బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది అన్నయ్య గారు. ఎవ్వరికీ డౌట్ రాలేదు. అవును బావగారు, ఇప్పటివరకైతే సీత ఎవరికీ దొరకలేదు. కాకపోతే రేపటి గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. రేపేంటమ్మా? రేపు మిథునకు గౌతమ్కి ఎంగేజ్మెంట్ అన్నయ్య గారు. ఏంటి, సీత వాడితో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది? గౌతమ్తో ఎంగేజ్మెంట్ చేసుకునేది సీత కాదు బావగారు, మిథున. సీతే కదమ్మా మిథున్లా నటిస్తుంది. ఎంగేజ్మెంట్ అంటే దండలు మార్చుకోవాలి, రింగులు తొడగాలి, తతంగం అంతా ఉంటుంది కదమ్మా. సీత మిథున్లో ఎలా మేనేజ్ చేస్తుంది? అదే మాకు టెన్షన్గా ఉందన్నయ్య గారు. రామ్ పక్కనుండగా సీత మిథునలాగా నటిస్తూ గౌతమ్తో నిశ్చితార్థం చేసుకోవడం సాధ్యమయ్యే పనిలా లేదు. సీత ఎంగేజ్మెంట్ దాకా ఎందుకు వెళ్ళింది? ఏదైనా తేడా జరిగితే సీత రిస్కులో పడుతుంది కదా. ఈ ఎంగేజ్మెంట్ వద్దు అని మేం కూడా చెప్పాం బావగారు. కానీ సీత రిస్క్ తీసుకుంటాను అంటుంది. మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలంటే గౌతమ్తో మిథునలా పెళ్లి వరకు వెళ్ళాలి అంటుంది. లేదమ్మా, పెళ్లి వరకు అంటే ఇంకా రిస్క్ అవుతుంది. మనం అర్జెంటుగా ఎంగేజ్మెంట్ ఆపాలి. నాకు తెలిసి సీత ఆ ప్లాన్లోనే ఉంటుందన్నయ్య గారు. తను ఏం చేయబోతుందో మాకైతే చెప్పలేదు, కానీ నిశ్చితార్థం ఆపే ప్రయత్నంలోనే ఉంది అనిపిస్తుంది. కానీ నిశ్చితార్థం ఎలా ఆపుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు బావగారు. మేం కూడా అదే కంగారులో ఉన్నాం. మీరేం కంగారు పడకండి, నేను రేపు అక్కడికి వస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. సీత నిద్రలేచిందా? ఇంకా లేదు. వెళ్ళి సీత నిద్రలేపి కాఫీ ఇవ్వు. ఈరోజు ఎంగేజ్మెంట్ కదా. కాసేపట్లో అన్నయ్య కూడా వస్తారు. అలాగేనండి. బావగారు వస్తే మనకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. సీత, సీత, ఏమండి, సీత రూమ్లో లేదు. సీత లేదా? లేదండి. టెర్రస్ మీద ఉందేమో చూడు. సరే. సీత పైన కూడా లేదు. బయటికేమైనా వెళ్ళుంటుందా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి సీతకు ఫోన్ చేయి. సీత ఫోన్ రీచ్ అవడం లేదండి. రీచ్ అవడం లేదా? ఒకవేళ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళుంటుందా? మనతో చెప్పకుండా వెళ్ళదు కదండి. ఈరోజు ఎంగేజ్మెంట్. ఇంట్లో సీత కనిపించడం లేదు. తన ఫోన్ ఏమో రీచ్ కావడం లేదు. నాకెందుకో భయంగా ఉందండి. ఏ నువ్వేం కంగారు పడకు రేవతి. సీతకి ఏం అయ్యుండదు. తనేదైనా ప్లాన్లో ఉండుంటుంది. తనేం ప్లాన్ చేసినా మనతో చెప్పకుండా అయితే వెళ్ళదు కదా. సీత నిద్రలేస్తే శివకృష్ణ బావగారు వస్తున్నారని చెప్దామనుకున్నాను. బావగారికి ఫోన్ చేసి సీత ఇంట్లో లేదని చెప్దామా? ఇప్పుడే ఏం చెప్పొద్దు. సీత వేరేదైనా పని మీద వెళ్ళుండొచ్చు. కాసేపట్లో ఇంటికి తిరిగి రావచ్చు కదా. ఒక అరగంట వెయిట్ చేద్దాం. సీత ఏదైనా పని మీద వెళ్ళుంటే ఓకే. ఏదైనా ప్రాబ్లంలో పడితే మాత్రం రిస్కే కదండి. బావగారికి చెప్తే బెటర్ ఏమో. తొందరపడకు రేవతి.
అనవసరంగా అన్నయ్య గారు కంగారు పడతారు. కాసేపు వెయిట్ చేద్దాం. దేవుడా, సీతకే కష్టం రాకూడదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తనని నువ్వే చూసుకోవాలి. ఏయ్, ఎవరా మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? మీకేం కావాలి? నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే నోరు మూసుకొని ఉండాలి. నేనెందుకు ఇక్కడ ఉండాలిరా? మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వు. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పీక పిసికి చంపేస్తాం. బ్రతకాలంటే నోరు మూసుకొని ఉండు. నా కట్లు విప్పి చూడండి రా, చెప్తా మీ సంగతి. నువ్వేమైనా ఝాన్సీ రాని అనుకుంటున్నావా? చేతనైతే కట్లు విప్పుకో, అప్పుడు మేము చెప్తాం. రండ్రా. చడి చెప్పుడు చేయకుండా మా ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న నన్ను ఎత్తుకొచ్చారు. ఈ రోజు నాకు ఇంట్లో బోల్డ్ పనుందిరా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఆ పని చెయ్యకూడదనే నిన్నిక్కడికి తీసుకొచ్చాం. అంటే నేను ఎంగేజ్మెంట్కి వెళ్లకుండా ఆపాలి అనుకుంటున్నారా? నువ్వు వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆపకుండా నిన్ను ఆపుతున్నాం. ఎవర్రా మీకు ఈ పని అప్పగించింది? మహాలక్ష్మ, గౌతమా? ఎవరైతే నీకెందుకో. అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అరవకుండా కామ్గా ఉండు. నన్ను కిడ్నాప్ చేయడానికి మీకు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పండి. నేను అంతకు రెట్టింపు డబ్బు ఇస్తాను. ఓ ₹1,00,00,000 ఇస్తావా? పోనీ ఒక 50 లక్షలు ఇస్తావా? 25 లక్షలు ఇస్తే చాలు, మేము నిన్ను వదిలేస్తాం. నా దగ్గర అంత డబ్బు లేదురా. అయితే నోరు మూసుకొనుండు. సాయంత్రం మేమే నిన్ను వదిలేస్తాం. ఈ రోజు అక్కడ నిశ్చితార్థం. ఈ పాటికి ఏర్పాట్లన్నీ చేసుంటారు. అందరూ మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళకపోతే నేను మిథున ఒక్కరేనని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అల్లుడు, గౌతమ్ గాడి ఎంగేజ్మెంట్ మన ఇంట్లో జరగడం ఎబ్బెట్టుగా లేదు. అసలు మిథున లాంటి అమ్మాయి గౌతమ్ గాడిని పెళ్లి చేసుకోవడమే ఎబ్బెట్టుగా ఉంది. కదా, వాడు ముంబై నుంచి వస్తూ నక్కతోక తొక్కొచ్చినట్టున్నాడు. మహాలక్ష్మి పుణ్యమా అని కోటీశ్వరరాలకి మొగుడు కాబోతున్నాడు. నాకెందుకో ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందని అనిపించట్లేదు మావయ్య. ఆ? నా మనసులో మాట నువ్వు చెబుతున్నావేంటి అల్లుడు? మిథున లాంటి రిచ్ అరోగెంట్ గర్ల్కి గౌతమ్ లాంటి చీప్ క్యారెక్టర్ సెట్ అవ్వడం. కానీ మ్యాచ్ ఫిక్స్ అయిందే. మహాలక్ష్మి పట్టుబట్టి మిథునని ఈ ఇంటి కోడల్ని చేయాలనుకుంటుంది. పిన్ని ఫిక్స్ అయిందనే నేనేమీ మాట్లాడలేకపోయాను. ఏది ఏమైనా ఒకే పోలికలతో ఉన్న సీత మిథున ఈ ఇంటి కోడళ్ళవడం ఒకవైపేమో విచిత్రంగాను ఇంకోవైపు అద్భుతంగానూ ఉందల్లుడు. ఇంతకీ సీత ఈ ఎంగేజ్మెంట్కి వస్తుందంటావా? వస్తే ఊరికే ఉండదు, రచ్చ రచ్చ చేస్తుంది. అదే నా భయం జన. సీత ఏ క్షణంలో ఇక్కడికి వస్తుందో, ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది. ఈ నిశ్చితార్థం ఆపడానికి ఆ సీత ఖచ్చితంగా వస్తుంది మహా. వచ్చి ఏదోలా నిశ్చితార్థాన్ని చెడగొడుతుంది. ఈ ఎంగేజ్మెంట్ ఆపితే సీతకేం లాభం? తనలా చెయ్యదనుకుంటున్నాను. ఎందుకు చేయదన్నయ్యా? మిథునకు గౌతమ్ గురించి బ్యాడ్గా చెప్పింది సీతే కదా. కానీ
ఆ సీతే గౌతమ్ మంచివాడని లెటర్ రాసి సంతకం పెట్టింది కదా. సీతను మత్తులో ఉంచి మనం సంతకం తీసుకున్నట్టు బావకు తెలియక మాట్లాడుతున్నాడు మహా. జనాకు ఆ విషయం తెలియకపోవటమే మంచిదే. ఉమ్, తనకి ఎక్కడో సీత తన మేనకోడలు అన్న ప్రేముంది. ఉమ్. రండి రండి చెల్లెళ్ళు బావలో, పంతులు గారు వచ్చేశారు. నువ్వేంటి బావా ఇంకా రెడీ కాలేదు? ఆగిపోయే నిశ్చితార్థానికి మళ్ళీ రెడీ అవడం ఎందుకు బావా?